I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు. నీకెలా తెలుసురా? దానిలో ఏముందిరా, నేను ఇన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకే కదా కాల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌట్ వస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకుండా నీ నోటికొచ్చిన అబద్ధం చెప్పు. హలో సంయుక్త, ఐఎమ్ సారీ. మీ నాన్నగారి గురించి తెలిసింది, రాలేకపోయాను. పర్వాలేదు రాఘు. అవును, ప్రణయ్ ఏమయ్యాడు? ఫోన్ తీయడం లేదు, కొన్నిసార్లు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? అది నాకు కూడా టచ్లో లేడు సంయుక్త. ఏదో వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తెలిసింది. అందుకే అనుకుంటా ఫోన్ కలవడం లేదు. సరే రఘు, ఒకవేళ తన టచ్లోకి వస్తే నేను కాల్ చేశానని చెప్పవా? బహుశా నాన్నగారికి ఇలా జరిగిందని తనకి తెలియదనుకుంటా. మైబీ ఒకవేళ తనే నాకు ఫోన్ చేస్తే కాల్ చేసేవని చెప్తాను. ఉంటాను. బాయ్ రఘు. ఏమంటుంది సంయుక్త? కలవాలంటుందా? పాపం రా, తను నీ మీద ఎంతో నమ్మకంతో ఉందిరా. ఉండనీరా, ఒకప్పుడు తన వెంట పిచ్చి కుక్కలా పడ్డాను, పట్టించుకుందా? ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఎలా ఆడుకుంటానో చూడు. ఇంకొంచెం చాలత్తయ్యా, చాలా. ఏం కావాలమ్మా? బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఉప్మా. వాట్? ఉప్మానా? అవునక్క, చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా తిందు, కూర్చో. ఏంటి, ఇప్పుడు నేను ఉప్మా తినాలా? ఎప్పుడైనా నేను ఇలాంటి ఫుడ్ తిన్నానా? అక్క, ఏంటిది సంయుక్త? నేను చీప్గా ఉప్మా తినడం ఏంటి? అయినా నా డైట్ గురించి నీకు తెలుసుగా. అయ్యో, ఏమనుకోవద్దమ్మా. నువ్వేం తింటావో నాకు తెలియదు కదా. చెప్పమ్మా, ఏం కావాలి? 10 నిమిషాల్లో వండి పెడతాను. ఏం అవసరం లేదు, ఈ పూటకి ఈ ఫ్రూట్స్తో అడ్జస్ట్ అవుతాను. కట్ చేసిస్తానమ్మా. అక్కర్లేదు, నేనే కట్ చేసుకుంటాను. సారీ అత్తయ్య, తప్పుగా అనుకోకండి. పర్వాలేదమ్మా. తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అందులో అనుకోవడానికేముంది? అయినా నువ్వు అయిందానికి కాందానికి ఇలా తప్పు చేసిందల్లా సారీ చెప్పుకో. రా కూర్చో, నీకు వడ్డిస్తాను. వద్దత్తయ్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. డాడీకి సంబంధించిన పెండింగ్ పనులున్నాయి, అవి చూసుకుని నేను వస్తాను. 10 నిమిషాలే కదమ్మా, తినేసి వెళ్ళు. టైం అవుతుంది అత్తయ్య. పర్లేదు, మళ్ళీ లేట్ అయితే జనాలు ఎక్కువ అవుతారు. వెళ్ళొస్తానత్తయ్య. ఒక్క నిమిషం ఆగమ్మా. వాసు, ఏంట్రా తినడం లేదు? ఏమైనా కావాలా నీకు? ఏమొద్దమ్మా. వాసు, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు. తను ఎటు వెళ్తుందో నాకేం తెలుసమ్మా. అవునత్తయ్య, నేను చాలా చోట్లకి తిరగాలి, వదిలేండి, నేనే వెళ్తాను. మీ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అదేంట్రా, అమ్మాయి వద్దు అంటే అలా మౌనంగా ఉండిపోవడమేనా? తనెక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత నీ పని చూసుకో. పాపం, ఇన్నాళ్ళు కారులో తిరిగిన వాళ్ళు ఆటోలు బస్సులు అంటే ఇబ్బంది పడతారు.
నువ్వు వెళ్ళమ్మా. ఎంత పొగరుందో చూడు. తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా ఎలా వెళ్తుందో. అమ్మా సంయుక్త, వాసు బండి మీద వెళ్ళమ్మా. నీకు కావాల్సిన దగ్గర దింపుతాడు తల్లి. సరే అత్తయ్య. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏమైంది? మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తామని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు నేను మీ నాన్న కోసం నా వాళ్ళని, నా ఆస్తిని వదిలేసి వచ్చినప్పుడు కూడా నేను చాలా ధైర్యంగా ఉన్నాను. దానికి కారణం మీ నాన్న మీదున్న నమ్మకం. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని అబద్ధమని చెప్పి ఈరోజు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తన చేతకంతనాన్ని కప్పి ఉంచడానికి మనల్ని బాగా చూసుకుంటున్నట్టు, మనల్ని ఉద్ధరిస్తున్నట్టు నటించి చివరికి నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. కనీసం ఉన్న దాంతో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీరు అడిగింది, మీరు ఆశపడింది అందించాలనుకుంటే మోసం చేసి చచ్చిపోయిన మీ నాన్న మీద పడిన నిందని కడిగివేయాలని సంయుక్త ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేసింది. మనం బ్రతికుండగానే చంపినంత పనిచేసింది. మీ నాన్న అర్ధాంతరంగా చనిపోయి మనల్ని మోసం చేస్తే ఉన్న ఆస్తిని కూడా గొప్పలకి పోయి పంచి సంయుక్త మనల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు మీ భవిష్యత్తు తలుచుకుంటుంటే మొదటిసారి భయం వేస్తుంది. అంటే ఇక నేను ఎప్పటికీ మిస్ ఇండియా అవ్వలేనా మమ్మీ? నేను కోరుకున్నది, నేను ఆశపడింది వదిలేసుకోవాల్సిందేనా? లేదు బేబీ, లేదు. నేనున్నంత వరకు నీకేం కావాలో అది నేను చేస్తాను. పోయింది మీ డాడీ, మన ఆస్తి, కానీ నేనింకా ఉన్నాను. ఎలాగైనా నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేలా నేను చూస్తాను. నువ్వేం వరీ అవ్వకు. బట్ ఎలా మమ్మీ? ఆ జాన్ మనల్ని మోసం చేశాడు, వదిలేశాడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో డీల్ పెట్టుకుందామంటే మన దగ్గర అంత డబ్బు లేదు. ఎలా మమ్మీ? అదంతా నేను చూసుకుంటానమ్మా. మనం అనుకున్నది ఎన్ని అవాంతరాలొచ్చినా వాటిని దాటుకుని మనం గోల్ రీచ్ అవ్వాలి. అందుకోసం ఎంత కష్టమైనా భరించాలి.